Audio Jungle. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై పవన్, జై జై పవన్, జై జై కళ్యాణ్ గారు. కెమెరా తీస్తున్నారని చెప్పండి. జనసేనాని నేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, రాజకీయాలలో మోసగా ఉన్న విధానానికి వ్యతిరేకంగా అవినీతి రహితమైన సమాజాన్ని నిర్మించడం కోసం, పరిపాలనలో యువత ప్రాధాన్యత పెంచడం కోసం దశాబ్దాలుగా గిరిజన సమస్యల్ని పరిష్కరించకుండా ఉంటే వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకురావాలని సత్సంకల్పంతో ఆంధ్ర రాష్ట్రం అటు వ్యవసాయం, పారిశ్రామికంగా మౌలిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తయి ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్లే విధంగా సంకీర్ణ ప్రభుత్వం ద్వారా త్వరితగతిన సమస్యలు పరిష్కరించొచ్చని విశాలమైన దృక్పథంతో పదవి ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న మన అందరి నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జనసేన రాష్ట్ర పార్టీ ఆఫీస్ ముందు జనవాణి కార్యాలయం నందు ఆయన జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఆనందంగా ఈరోజు పార్టీ నాయకులు మేమందరం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడు స్ఫూర్తిని ఏ విధంగా సమాజానికి అందిస్తారో, చిన్నప్పటి నుంచి ఏ దృక్పథంతో పనిచేస్తున్నారో, అధికారం వచ్చినా కూడా అదే దృక్పథంతో పనిచేస్తూ అందరికీ ఆదర్శవంతమైన నాయకుడిగా రాష్ట్ర ప్రజలందరూ మెచ్చే విధానాలతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని, ఆయన ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం జన సైనికుల్ని, వీర మహిళల్ని తయారు చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను పుణికిపుచ్చుకొని ఈ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని, అదేవిధంగా విశాఖపట్నంలో చెప్పిన విధంగా త్రిశూల పథకం ద్వారా పార్టీ క్యాడర్ని, నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఎవరైతే ప్రజలకు సేవ చేయడానికి నాయకులుగా ఎదగాలని ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ
పవన్ కళ్యాణ్ గారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఆదర్శాలతో వాళ్ళని తయారు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని జనసేన పార్టీ అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిగా ప్రతి ఒక్కళ్ళం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ పూని పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన సైనికులు, వీర మహిళలు, రాష్ట్ర ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మా రాష్ట్ర సెంట్రల్ ఆఫీస్ ముందల జనవాణి కార్యక్రమంలో కేక్ కట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తే తనకి పదవుల కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అనే దిశగా పార్టీ స్థాపించి ఒక దశాబ్ద కాలం నిన్ననే విశాఖపట్నంలో చెప్పారు, జన సైనికులను వైరమహిళలు నేను తయారు చేస్తాను. దాదాపు పుష్కర కాలం నా జర్నీలో ఈ రోజున నేను చేసిన ఏదైతే సంకల్పం ఉందో అది మీరు చూశారు. ఈ రోజున రాష్ట్రమే కాదు కేంద్రం కూడా మన అధికార భాగస్వామ్యం పంచుకున్నాం. అందుకని మనం ఈ జన సైనికులు ఈ రోజున పోరాడేదానికి రాష్ట్ర భవిష్యత్తుకి అందరూ కూడా మేమంతా కలిసికట్టుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారంటే ఆ రోజున సుగాలి ప్రీతి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకునేదాకా కూడా ఆ రోజున విషయం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజున కొన్ని లక్షల మందితో ఆ రోజు కర్నూలులో ఆ రోజున సభ పెడితే దానికి స్పందించి భయపడి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం కదిలింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు మా ఆంధ్ర హక్కు అని చెప్పి ఆ రోజున ఒక నినాదంతో దీక్షలు చేశారు. ఇన్ని కార్యక్రమాలు పదవులు లేకుండా కూడా చేసి ఈ రోజున పదవిలోకి వచ్చిన దాకా తర్వాత ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత ఇచ్చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, దేనికంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతంగా ఉండాలి, ఇలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా పేద ఏదైతే పేషెంట్లు ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ కూడా పండ్లు ఇవ్వటం, అలాగే వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటం ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అంటే ఆయన సేవా నిరతని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రోజున కింద క్యాడర్ అంతా చేస్తా ఉంది. ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు, అలాగే తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మన వైజాగ్ లో చూస్తాం ఎంత దూరం నుంచి ఆయన కోసం వచ్చారు. వాళ్ళందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సుని కాపాడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో ఆయన నడుం బిగించి తన్ను తాను తగ్గించుకొని హెచ్చించబడిన ఒక బైబిల్ సూక్తు ఆయన ఆ రోజున తనను తగ్గించుకొని ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ఎటువంటి ఆంక్షలు లేకుండా నేను పొత్తు ప్రకటించి ఒక వినూత్నమైన ఒరవడే సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున అలాంటి నిర్ణయం తీసుకోవడం బట్టే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంత ముందుకెళ్తా ఉంది. ఈ రోజున విశాఖ ఉక్కు అవ్వచ్చు, అలాగే విశాఖ రైల్వే జోన్ అవ్వచ్చు, అలాగే పోలవరం అవ్వచ్చు, కొన్ని వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి సాధించే పరిస్థితి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భం చేసుకుంటూ మా అందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండు నూరేళ్లు ఉన్నతంగా ఉండాలి, అలాగే ఉజ్వలంగా ఉండాలి, వారు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ ఏకైక ఉద్దేశంతో మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ రోజున మా జనసేన పార్టీ అధినేత, అలాగే ముందుగా మాకు అత్యంత ప్రీతికరమైన మా అన్నయ్య కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కార్యాలయం ముందు కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మా నాయకులందరి మధ్య మా ఇన్ఛార్జి గారు, అలాగే గని చిరంజీవి గారు, మిగతా అందరి నాయకుల సమక్షంలో, వీర మహిళల సమక్షంలో ఈ జన్మదిన వేడుకలు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మా మంగళగిరి నియోజకవర్గం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, రాళ్లన్నీ వెళ్ళిపోయినాయి, పిచ్చిరాళ్ళు రత్నాలు మిగిలిపోయినాయి. ఈ రత్నాలు లాంటి జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు చూపించిన మార్గం, సేవా తత్పరత, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన విధానం కానీ అదంతా మేము గుండెల నిండా స్ఫూర్తితో పెట్టుకొని ఈరోజు ఉదయం నుంచి ఆలయాల్లో అర్చనలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, అలాగే అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఏదైతే అల్పాహారం, అలాగే అన్నదానం, అలాగే చిరావూరు, నూతక్కి గ్రామాల్లో
భోజనం ప్లేట్లు కూడా వితరణ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి దారిలో మేము చేసుకుంటూ, అలాగే అన్నయ్య మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరీ ముఖ్యంగా మేము ఏదైతే మిమ్మల్ని ఏ స్థానంలో చూడాలని మీరు ఉండాలని మేము కోరుకున్నామో ఆ స్థానం మీకు అత్యంత తొందరగా దక్కాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరొక్కసారి మా అందరి తరపున జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై